ముందో వెనుకో రాజు అని తగిలించుకున్న ప్రతోడు రాజైపోడు. గొప్పగా సాయం చేసే మనసున్నోడే రాజు. అలాంటి నిజమైన రాజే ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ డార్లింగ్. ప్రభాస్ మనసేంటో, ఆ మనసు ఎంత మంచిదో ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. తోటి మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేడు, నానుకున్న వాళ్ళు ఆపదలు ఉంటే భరించలేడు, చేతికి ఎముకే లేదా అన్నట్లుగా సాయం చేస్తాడు. భారతంలో దానకర్ణుడిని విన్నాం, నిజమైన కర్ణుణ్ణి ఇప్పుడు చూస్తున్నాం. ఇదే ప్రభాస్ గురించి జనాలు అనుకుంటున్న మాట. ఆపద అంటే అరక్షణం కూడా ఆలోచించడు. తను తినే ప్రతి మెతుకు మీద తనను అభిమానించే ప్రేక్షకుల కష్టం ఉంది అని మనసా వాచా నమ్మే వ్యక్తి ప్రభాస్. అందుకే ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందు తనే ఉంటాడు. భారీ సాయం చేస్తూ నిజమైన బాహుబలి అనిపించుకుంటాడు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు వరద సాయంగా 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు డార్లింగ్. సాయం చేయడంలో బాహుబలి అంటూ ప్రభాస్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రభాస్ కాబట్టి అంత భారీ స్థాయిలో సహాయం చేశారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఆపద అనుకున్న ప్రతిసారి ప్రభాస్ ఇలాంటి సాయమే ప్రకటించాడు. తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావైపోతామనుకుంటాడో ఏమో, భారీ సాయాలు ప్రకటించేస్తూ ఉంటాడు. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా జనాలు బతుకులు స్తంభించినప్పుడు వాళ్లంతా ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ప్రభాస్ 4 కోట్ల విరాళం ప్రకటించాడు. ఇంతేనా? వయనాడులో వరదలు విలయం సృష్టించినప్పుడు మన వాళ్లు కాదు కదా అనుకోలేదు. వయనాడు కోసం 2 కోట్ల రూపాయలు సాయం చేశాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు ఇచ్చాడు. ఇది కదయ్యా మంచి మనసు అంటే, ఈయన కదయ్యా నిజమైన రాజు అంటే అంటూ నెటిజన్లు ఇప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్నారు.